మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జంపాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకరకంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ కావాలి, ఎక్కడ కావాలి, జాగ్రత్త పెట్టుకో, అది పోతే ఆపరేషన్ చేస్తారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మేము వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఆ వైద్య శిబిరం కూడా కారణం ఏంటంటే చాలామందికి కంటి లోపం ఈ కాలంలో సహజంగా వస్తుంది. మనం తినే తిండి వలన కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా కారణాల వలన కావచ్చు. మనం ఇలా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే 70-80 సంవత్సరాల వృద్ధుల వరకు విపరీతమైన సమస్య ఉన్నదంటే అది కంటి లోపం. చాలామందికి పల్లెటూరులో, విలేజ్లో ఏందని అంటే వాళ్ళకు కంటి లోపం ఉన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని మేము దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇప్పటి వరకు ఇది 5వ ఉచిత కంటి వైద్య శిబిరం. ఇది ఇంతకుముందు జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ట్రస్టును ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇలా చాలామందికి చూపును ప్రసాదించేటట్టుగా మా సంస్థ ఇలా 5వసారి ఇలా క్యాంపును నిర్వహించడం జరిగింది. గతంలో ములుగులో నిర్వహించినప్పుడు ప్రతి క్యాంపులో 50 నుంచి 60 నుంచి 70 మంది వచ్చేటోళ్ళు. ఒక్కొక్క క్యాంపులో 130 మంది కూడా వచ్చినారు. వాళ్ళను విజయవంతంగా ఆపరేషన్ చేయించి ₹1 కూడా ఖర్చు లేకుండా విత్ తిండితోని మొదలు పెడితే బోను రాను ఛార్జ్ మరియు అదేవిధంగా చూసుకుంటే ఆపరేషన్ కూడా ఎక్కడ ₹1 లేకుండా వాళ్ళకు ఆపరేషన్ చేయించి సురక్షితంగా ఇంటిని చేర్చడం జరిగింది. అదే క్రమంలో మా కొత్తగూడ మండలం నుంచి వేణు గారు కావచ్చు, అదేవిధంగా నెహ్రూ గారు కావచ్చు, మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, చాలామంది మాతోని అన్నది ఏంటని అంటే, అన్న ఊకే ములుగుల్నే పెడతాను కదా, మీ ట్రస్ట్ ద్వారా, జంపన్న ట్రస్ట్ ద్వారా ఒక్కసారి మా మండలంలో కూడా ఒక్కసారి పెట్టండి అన్న, మేము ఎంత అంటే అంతవరకు మేము సహకరిస్తామని అన్నారు. వాళ్ళకు మాట తీయలేక మేము కూడా ట్రైబల్ ఏరియాలో చాలామందికి ఉపయోగపడాలని, చాలామందికి కంటి లోపం ఉంటుందని, ప్రాబ్లం ఉంటుందని అది గుర్తించి ఇక్కడ ఇలా క్యాంప్ పెట్టడం జరిగింది. దాంట్లో 350 వరకు ఓపీని చూపించిన బీపీ, షుగరు, అదేవిధంగా ఇతర టెస్టులు చేయించగా 90 మందికి ఇలా కంటి లోపం ఉన్నాయని గుర్తించి వాళ్ళకు శంకర హాస్పిటల్కు ఇలా ఆపరేషన్ కొరకు పంపించడం జరిగింది. కేవలం 2 రోజుల ప్రచారంలో 90 మందికి లోపం ఉన్నదని తెలిసిందంటే ఈ మండలం మొత్తంలో చూసుకుంటే చాలా వరకు కంటి సమస్య ఉందని ఇంకా తెలుస్తుంది. సో రాబోయే కాలంలో జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాబోయే కాలంలో మరింత క్యాంపులు, రకరకాల క్యాంపులు ఇప్పుడు కంటి వైద్యం మీదనే చేస్తున్నాం. రాబోయే కాలంలో
చెవులకు సంబంధించింది కావచ్చు, పనులకు సంబంధించింది కావచ్చు, ఇటువంటి రకరకాల క్యాంపులు నిర్వహించి జనాలకు మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోనే నేను ఇలా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఓపెన్ చేయడం జరిగింది. జంపన్న చారిటబుల్ ట్రస్ట్ అంటే జంపన్న అని అంటే చాలామంది అనుకుంటారు తన పేరు మీదనే వేసుకుంటారని. మనం ఉన్నదే మన దగ్గర ఫేమస్ చాలామంది తెలిసింది సమ్మక్క సారక్కలు అండి. సమ్మక్క తనయుడే ఇలా జంపన్న. అందుకనే జంపన్న అనే పేరు మీద, నా పేరు కూడా జంపన్న అనే పేరు మీదనే జంపన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఇలా పెట్టడం జరిగింది. సేవే మా మార్గం, సేవే మాకు లక్ష్యం. ఇలా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఎంత సేవ చేయడానికైనా ముందుకు పోతూనే ఉంటాం. చాలామంది ఎలా అని అంటే రాజకీయంలో కావచ్చు, ఇంకా దేంట్లైనా కావచ్చు, పదవులు ఉంటేనే చేస్తారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయినంత మాత్రాన ఏ రోజు కూడా ఇంట్లో కూకోలేదు. గెలిచి ఉంటే ప్రభుత్వ పరంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రదంలో పోయేటోనే. ఓడిపోయినా కాబట్టి నేను రిలాక్స్ కాకుండా ఏదో ఒక రకంగా నేను సహాయం చేయాలని ఒకే ఒక ఆలోచనతోనే ఇలా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ను నిర్మించి ఇలా అందరితోనే జాతి మత కుల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజలకు సహకరించేటట్టుగా వాళ్ళకు అవసరం అయ్యేటట్టుగా మా కార్యాచరణలు ముందుకు ఉంటాయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.